మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు? ఎందుకంటే జిహెచ్ఎంసీకి కొత్తగా మొన్నే వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అమ్రపాలి. అమ్రపాలితో పాటుగా చాలామంది అధికారులను కూడా మారుస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. జిహెచ్ఎంసీలో డెవలప్మెంట్ కోసము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఒక ఫ్లోర్ లీడర్గా మీరు ఉన్నారు. దాదాపుగా జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. 150 నియోజకవర్గాలు, 150 కార్పొరేటర్ నియోజకవర్గాలు కూడా మీకు పరిచయం ఉన్నాయి. దానిలో ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల విషయంలో కూడా మీకు ఒక పట్టు ఉంటుంది. ఎలాంటి పరిచయాలను మీరు చేయబోతా ఉన్నారు? జనరల్గా ఓవరాల్గా చెప్తే సౌత్ జోన్లో కొంచెం శానిటేషన్ ఇబ్బందులు ఉన్నాయి. అవునన్నా కాదన్నా సౌత్ జోన్ విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉన్నది. మేడము జిహెచ్ఎంసీ కొత్తను కానీ అడ్మినిస్ట్రేషన్కి అయితే కొత్తగా వస్తాను. షీ నోస్ వెరీ వెల్, అంటే ఎక్కడ ఏం చేయాలనే దాని మీద ఆమె పూర్తి అవగాహన ఉంది. సో మనం అనుకున్నంత మేడంకి కొత్తగా ఆమె నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. గుడ్ అడ్మినిస్ట్రేటర్. గతంలో ఆమె పనిచేసిన తీరుగానే అవన్నీ చూస్తుంటే మాకు అర్థమవుతుంది. నవ్వుకుంటేనే చెప్పాల్సింది చెప్పేస్తుంది ఆమె నవ్వుకుంటేనే ఆఫీసర్లకు చెప్పాల్సింది చెప్పేస్తుంది. పని కాకపోతే యాక్షన్ కూడా చూపిస్తుంది. సో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సౌత్ జోన్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సరే, మోస్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే కమింగ్ వినాయక చవితి, ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్స్ అవసరం ఉన్నాయి, ఎక్కడెక్కడైతే తార్ రోడ్లు పడాలా, రీకార్పెటింగ్ జరగాల, గుంతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇవన్నీ కూడా ఎందుకంటే వినాయక చవితి వస్తుంది, చాలా చోట్ల చిన్న చిన్న లేక్స్ అనేవి వినాయకులు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న కర్బ్ స్టోన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న కొంచెం బ్యూటిఫికేషన్ కూడా కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నిటిని కూడా మళ్ళీ రీమోడల్ చేసి దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ కోసం పెట్టాల్సిన అవసరం ఉందని మేడం గారిని విజ్ఞప్తి చేసినాం. ఈ వర్షాకాలానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తలేదు జిహెచ్ఎంసీ పరిధిలో. కొన్ని చోట్లలో కొంత నీటి ఎద్దడైతే కనబడింది. ఇంకా ఏదైనా ఆలోచనలు చేయబోతా ఉన్నారా? ఇప్పుడు వచ్చేటువంటి కాలం సెప్టెంబర్లో పూర్తి స్థాయిలో వర్షాలు కురచడానికి అవకాశం ఉంది. వర్షం కోసం తీసుకోవాల్సిన ప్రతి చర్య గవర్నమెంట్ తీసుకుంటుంది. జిహెచ్ఎంసీ తరఫు నుంచి మాన్సూన్ టీమ్స్ ఉన్నాయి. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అనేటివి రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నాయి. 24/7 వాళ్ళు పనిచేస్తున్నారు. పబ్లిక్ కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. 24/7 మన ఆఫీసర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు మొన్న రీసెంట్గా 12 సెంటీమీటర్ల యావరేజ్ వర్షం నమోదైంది. ఎక్కడ అంటే ఈ పరిస్థితిలో కూడా మన మాన్సూన్ టీమ్స్ ఎక్కడక్కడ పని చేసుకుంటూ పోయి ఎవరికి పబ్లిక్ ఇబ్బంది కాకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఐ అప్రిషియేట్ ద మాన్సూన్ టీమ్స్, ఎట్ ద సేమ్ టైం ద ఇంజనీరింగ్ సెక్షన్ అండ్ ఆల్ ద జిహెచ్ఎంసీ స్టాఫ్. ఎందుకంటే ప్రతిరోజు ఎవ్రీ టైం పొద్దున్న లేచి రాత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండేది జిహెచ్ఎంసీనే. ఒక్కరోజు జిహెచ్ఎంసీ స్టాఫ్ పనిచేయకపోతే హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. సో మనం కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిటిజన్గా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, పబ్లిక్ అందరినీ కూడా చెత్త రోడ్ల మీద ఇవ్వకండి. మీరు వేసిన చెత్త, మీరు వేసిన పరుపులు, మీరు వేసిన మెత్తలు అన్నీ కూడా నాలాలకు అడ్డుగా మారిపోయి నీళ్లు పోకుండా చిన్న చిన్న పిల్లలకి ఎన్నో ఇబ్బందులు జరిగిన సంఘటన మీరు అందరు చూస్తున్నారు. ఇంత ఎడ్యుకేటెడ్ హైదరాబాద్లో కూడా ఇంకా మీరు ఎడ్యుకేట్ చేయనోళ్ళేమో రోడ్లు ఉడుస్తున్నారు, ఎడ్యుకేట్ చేసిన వాళ్ళేమో చెత్తేస్తున్నారు. ఎడ్యుకేషన్ లేని వాళ్ళేమో రోడ్లు ఉడుస్తున్నారు, రోడ్డు ఉడుస్తున్నారు. ఎడ్యుకేట్ అయ్యి మీరేమో పొద్దున్న లేచి చెత్తేస్తున్నారు. ఇది ఒక్కసారి మీరు కోరిలేట్ చేసుకోండి. నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా అందరినీ కూడా, ప్లీజ్ హైదరాబాద్లో ఎక్కడంటే అక్కడ చెత్త వేయకండి. మీ ఇంటికి ఆటో వస్తుంది, ఆటోకి ఇవ్వండి. హైదరాబాద్ని ఒక రోల్ మోడల్గా మేము చూడాలనుకుంటున్నాం. హైదరాబాద్ని కాపాడండి. డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా సినీ సెలబ్రిటీలు ఒక సినిమా విడుదలగా అయ్యే ముందు ఖచ్చితంగా ఒక వీడియో రిలీజ్ చేయాలని ఇట్లా కొన్ని అప్లికేషన్స్ కూడా పెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మీ అంచనా మేరకు జిహెచ్ఎంసీలో ఇంకెంత మేరకు ఈ గంజాయి, డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనబడతా ఉన్నాయి? ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇది పెద్ద సబ్జెక్టుగా అయిపోయింది శ్రీనివాస్ ఈరోజు. ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ లోకల్గా ఉన్న ఇష్యూస్ పైన ఉంది. ఇప్పుడు సందీప్ గారు మనకు ఈ డ్రగ్స్ నార్కోటిక్ విభాగానికి ఆయన హెడ్గా ఉన్నారు. ఒకటి మాత్రం క్లియర్ అబ్బా, లాస్ట్ 10 yearsలో మీరు ఎక్కడైనా చెరువుల దగ్గర చూసుకోండి, ఈ ఫామ్ హౌస్ కల్చర్స్ అనుకోండి, రేవ్ పార్టీస్ అనుకోండి, ఇవన్నీ కూడా ఎంకరేజ్మెంట్ చాలా జరగడం వల్ల డ్రగ్స్ అడ్డగోలుగా ఈ రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దానికి బానిసలు కాబడిరు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మేము సెంటర్లకు పంపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇది ఆపే ప్రయత్నం చేస్తున్నాము. ఇన్ని విధాలుగా చేస్తున్నాం. నేను పబ్లిక్ని కూడా కోరుకుంటున్నా, ఎక్కడైతే మీకు కొంచెం ఐసోలేటెడ్ ఏరియాలో ఉన్న ఏరియాలో ఎక్కడైనా పిల్లలు ఎక్కువ మంది నిల్చున్నట్టయితే ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కో లేకుంటే 100కో డైల్ చేయండి. ఖచ్చితంగా
డ్రగ్ ఫ్రీ సిటీని చేయాల్సిన అవసరం ఉంది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కావాలి. ఒకప్పటి ఉడతా పంజాబ్ని చూసి కేటీఆర్ ఆదర్శంగా తీసుకుండవు, కానీ దీన్ని ఉడతా తెలంగాణ చేద్దాం అనుకున్నాడు. అది ఎవరు సహించేది లేదు. ఖచ్చితంగా ఈ హైదరాబాద్ని డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగానే నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ రేవ్ పార్టీలు ఫామ్ హౌస్లలో అక్కడ ఇక్కడ జరుగుతున్న పార్టీలను అరికట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎక్కడైతే చెరువులకు ఆనుకొని బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లో రేవ్ పార్టీ ఫామ్ హౌస్లు కట్టినో అవన్నీ కూడా డెమాలిష్ చేస్తున్నది హైడ్రా. దాంట్లోనే ఎక్కువ మటుకు, ఎందుకంటే కొంచెం ఐసోలేటెడ్గా ఉంటుంది, దూరం ఉంటాయి కాబట్టి, సిటీకి దూరం ఉంటాయి కాబట్టి అక్కడ పోయి పిల్లల్ని పాడు చేసే సంస్కృతి డెవలప్ చేసి లాస్ట్ 10 yearsలో. నేను పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీలు చేసుకోవడానికి వ్యతిరేకం కాదు, అన్ఫార్చునేట్లీ డ్రగ్ కల్చర్కి వ్యతిరేకం నేను. సరే, ఎవరైనా పార్టీలు చేసుకోవచ్చు, ఎవరి ఫామ్ హౌస్లో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ అన్ని కబ్జాలు చేసి ఈ విధంగా పబ్లిక్కి ఇబ్బంది అయ్యే పరిస్థితులు తీసుకురావద్దని నేను ప్రతి సిటిజన్ని నేను కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.